ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ఈ ఆరాధన దినపు వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ బైబిల్ గ్రంథాలను తెరచి ఈ మాటలు పరిశీలన చేయాలని మనవి చేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగు సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా కనుదృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుడు ఈ మాటలను మనకు దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. వాక్యం వినడానికి మనల్ని సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి మాకు ఇచ్చిన మరొక అమూల్యమైన శ్రేష్టమైన నీ పాద సన్నిధి కోసం స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో మేము ఉండునట్లు అనుగ్రహించావు. గడిచిన వారమంతా కాపాడి భద్రపరిచి మేలులు చేసి నీ సన్నిధిని మేము అనుభవించడానికి నీ కనికరాన్ని చూపి మీరు చేసిన సహాయం కోసం స్తుతిస్తున్నాం. ఈ ఆరాధనలో నీ బిడ్డలను క్షేమంగా, సజీవులుగా, సంతోషంగా సన్నిధికి తెచ్చి ఇంతదనుక ఆరాధించడానికి, సాక్ష్యం వేయడానికి, స్తుతించడానికి కృప చూపారు. మేమందరము కలిసి నీ మాటలు ధ్యానించనై ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి. నీ మాటల చేత మా హృదయాలను శుద్ధి చేయండి, సిద్ధపరచండి, బలపరచండి. నీకు అనుకూలముగా మలుచుకున్నట్లుగా సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి, సత్యదేవుడు, నిత్యదేవుడు, రాజైన సొలొమోనుతో చేసినటువంటి ఒక వాగ్దానం. దావీదు యొక్క కుమారుడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏకముగా 12 గోత్రాలని పరిపాలించిన 3వ రాజు. మొదట రాజైన సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత రాజైన దావీదు ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. మూడవదిగా రాజైన సొలొమోను ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత ఆ రాజ్యం 2 భాగాలు అయింది. ఆ 2 భాగాలని అనేక మంది రాజులు పరిపాలన చేశారు. సొలొమోను రాజ్యమును ఏలుటకు సింహాసనం మీదకి వచ్చిన తర్వాత దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలని తీవ్రమైనటువంటి ఆశ కలిగి ఉన్నాడు. తన తండ్రి అయిన దావీదు దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలి. అప్పటి వరకు మందిరము తెరల మధ్య గుడారంలో ఉండింది. శాశ్వతమైన, భద్రమైన, స్థిరమైన మందిరం కట్టాలని దావీదు ఆశపడితే దేవుడు అన్నాడు, నువ్వు ఆశపడ్డ మంచిదే కానీ నువ్వు మందిరం కట్టడానికి కుదరదు. ఎందుకంటే నువ్వు చాలా యుద్ధాలు చేశావు, అనేక మందిని చంపావు, నీ చేతులకు ఆ రక్తం అంటింది. నీ కడుపును పుట్టేటువంటి కుమారుని చేత ఆ మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. అందుకు దావీదు తన కుమారుడికి యుద్ధాలు చేయడానికి అవకాశమే లేకుండా శత్రువులందరినీ నిర్మూలన చేసి తమ కుమారుడు సింహాసనానికి వచ్చేసరికి అసలు యుద్ధమే లేనటువంటి సమాధానకరమైన రాజ్యాన్ని స్థాపించాడు. అంతేకాదు, నా కుమారుడు చిన్నోడు, దేవుడు మందిరం కట్టిస్తానన్నాడు. ఆ మందిరం కట్టడానికి కావలసిన ఆ వనరులు నేనే సిద్ధపరచాలనుకొని తన బ్రతుకు కాలంలో మందిరానికి అవసరమైనటువంటి రాళ్ళు, చెక్కలు, వెండి బంగారాలు లెక్కలేనంత సమకూర్చాడు. కొడుకును పిలిచి, ఇదిగో నాయనా, దేవుడు నాకు మందిరం కట్టొద్దని చెప్పాడు, నీతో కట్టిస్తానన్నాడు. ఆ మందిరం పొడవు ఎలా ఉండాలో, వెడల్పు ఎలా ఉండాలో, ఎత్తు ఎంత ఉండాలో, ఎక్కడెక్కడ ఏ రూపురేఖలు దానికి ఉండాలో దేవుడు నాకు నేర్పించాడు. అవన్నీ మచ్చులు నాకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ప్లాన్ ఇచ్చాడు, మౌల్స్ ఇచ్చాడు. దేవుని ఆత్మ నా మీదకి వచ్చి అవన్నీ నేర్పించాడు. అవన్నీ నీకు అప్పగిస్తున్నానని దేనికి సంబంధించిన మెటీరియల్ దానికి ఇచ్చాడు, దేనికి సంబంధించిన ప్లాన్ దానికి ఇచ్చాడు, కొడుకు అప్పగించేశాడు. ఇప్పుడు కొడుకు సొలొమోను రాజ్యానికి రాగానే 6వ అధ్యాయంలో మనం చూస్తాము, అతడు పరిపాలన ప్రారంభించినటువంటి 4వ సంవత్సరం, అంటే 3 ఏళ్ళు సింహాసనం మీద కూర్చొని 4వ సంవత్సరం రాగానే ఇక మందిరం కట్టాలని ఆలోచన చేశాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది,
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి ఇశ్రాయేలు దేశానికి వచ్చేసిన 480 సంవత్సరాలు అయింది. అప్పటికి ఐగుప్తులోంచి ఈ మందిరం కట్టడం మొదలుపెట్టేటప్పటికి సొలొమోను సింహాసనం మీదకి వచ్చి 4వ సంవత్సరం అయింది. ఒక తేదీ నిర్ణయించి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా మందిరాన్ని కట్టడం మొదలుపెట్టాడు. ఆ మందిరము 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఎంత అంటే 90 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తు. ఊహించుకోండి ఎంత ఉంటుందో. ఈ మందిరం అంతా పెద్ద పెద్ద రాళ్లతోనూ దేవదారు మానులతోనూ కట్టి మందిరానికి లోపల వెలుపల కూడా బంగారాన్ని తాపడం చేయించాడు. ఎక్కడ చెక్కలు కానీ రాళ్ళు కానీ కనబడకుండా అంతా బంగారంతోనే దగ మెరిసే బంగారం. మందిరం చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ గదులు, 3 అంతస్తులు. ఇదో చాలా పెద్ద లెక్క. మందిరం ముఖమంటపం వచ్చేసరికి 120 మూరల ఎత్తుతో ముఖమంటపాన్ని కట్టించాడు. టవర్, బెల్ టవర్ అంటాం కదా, పెద్ద పెద్ద మా సంఘాల్లో ఎత్తుగా కనిపిస్తుంది మందిరం ముందు. అలా అదంతా కట్టించి మందిరాన్ని 7 సంవత్సరాలు పట్టింది మందిరం కట్టడానికి. ఎంతకాలం? కొన్ని వేల మంది పనిచేశారు. ఆ మందిరానికి ఉపయోగించిన బంగారం, వెండి లెక్కేస్తే మన గుండు గుబేలమంటది. ఒక్క దావీదే 2 లక్షల మణుగులు బంగారం ఇచ్చాడని చెప్తాను నేను చాలాసార్లు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో వివరాలు ఉంటాయి. 14 ఆ వాక్యాన్ని చదివితే మనం 2 లక్షల మణుగులు బంగారం, 10 కోట్ల మణుగులు వెండి, ఇదిగాక ఇంకా పెద్దలు ఇచ్చారు, నాయకులు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. సింపుల్గా గుర్తు చేసుకుంటే 100 లారీలు బంగారం. ఎంత? వరుసగా 25 టన్నులు లారీ మీద పెట్టి నిలవబెడితే ఒకదానికాల ఒకటి 100 లారీలు ఎంత పొడుగుంటాయి లెక్కేసుకోండి. అంత బంగారం. మీకు అర్థం కాకపోయినా రూబేన్కి అర్థం అవుద్ది, మోటార్ వెహికల్ వాళ్ళు కాబట్టి. 100 లారీలు వరుసగా నిలబెడితే ఎక్కడ దాకా వస్తుందో అంత బంగారం మందిరానికి ఇచ్చారు. అంత బంగారం మందిరానికి వాడబడింది. ఆ మందిరానికి ఇచ్చిన బంగారం అంతా లెక్కలేస్తే ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఉన్న బంగారాన్ని 4 రెట్లు. దేవుని స్తోత్రం చెప్పండి. మన ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ దగ్గర ఉన్న బంగారాన్ని 4 రెట్ల బంగారం ఆ రోజు మందిరానికి వాడారు. ఆ మందిరాన్ని 7 సంవత్సరాల కాలం కట్టి దావీదు కుమారుడైన సొలొమోను ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు 7 ప్రార్థనలు చేశాడు. ఇంకోసారి చెప్తాను ఏం ప్రార్థనలు చేశాడో. ఆ మందిర ప్రతిష్టలో కొన్ని లక్షల పశువులు వధించబడ్డాయి బలి అర్పణగా. దైవజనులు మందిరంలో ప్రార్థనలు చేశారు. మందిర ప్రతిష్ఠ పూర్తవగానే దేవుని యొక్క మహిమ మందిరంలోకి దిగొచ్చేసింది. మందిరం అంతా మేఘంతో నిండిపోయింది, ప్రకాశంగా మారిపోయింది. సేవ చేసే సేవకులు మందిరంలో ఉండలేక బయటకు వచ్చేశారు. దేవుడు ఆ మందిరాన్ని ఇష్టపడ్డాడు అని చెప్పడానికి రుజువులు కనబడ్డాయి. తాను చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. అది మనం చదువుకున్నాం. జాగ్రత్త వినండి, నేను చాలా క్లుప్తంగా ఈ సమయంలో చెప్తాను. ఏమని జవాబిచ్చాడు? మందిరం కట్టేశాడు, మందిరాన్ని ప్రతిష్ఠ చేసేశారు, మందిరాన్ని 14 రోజులు ఓపెన్ చేశారు. ఓపెనింగ్ పండుగ ఎన్ని రోజులు చేశారు? మనం ఎన్ని రోజులు చేస్తాం? గృహప్రవేశం గంట, పెళ్ళి 2 గంటలు, అవునా? లేదా 3 గంటలు, మందిర ఓపెనింగ్ 3 గంటలు, ఇలాగైనా చేస్తాం. 3 రోజులు కానీ చేస్తామా? అప్పుడెప్పుడో పెళ్ళి 5 రోజులు చేసేవారంట. ఇప్పుడు 5 రోజుల పెళ్ళిళ్ళు ఎక్కడా లేవు. యాశ్రాయవరంలో ఎవరో ఒకరు చేశారు 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం. టీవీల్లో కూడా వచ్చింది, తెలిసిందా? ఎవరు? ఆ బొలిశెట్టి గోవింద్ గారు 5 రోజులు పెళ్లి చేశారు. టీవీ 9లో చాలా పెద్ద చూపించారు. ఏమండి, ఇక్కడ మందిరాన్ని ఎన్ని రోజులు ప్రతిష్ఠ చేశారు? 14 రోజులు ప్రతిష్ఠ చేశారండి. పండగ చేశారు. దేవుడు అది చూసి మురిసిపోయాడు, ముచ్చట పడిపోయాడు. అప్పుడు దేవుడు సొలొమోనుతో ఏమన్నాడో మనం చదువుకున్నాం. మరలా చదవండి. 9వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం వెనకాలన చరిత్ర చెప్పాను నేను. నువ్వు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి మాట ఎవరైనా వినాలనుకుంటారా? వద్దనుకుంటారా? ఏదైనా ప్రార్థన చేసామనుకోండి, నీ ప్రార్థన ఆలకించానమ్మా అంటే మనకు వద్దు నాయన ఆలకించకంటావా? అబ్బా ఎంత గొప్ప సంతోషం, అయ్యా నా అప్పులు తీర్చు అంటే తీర్చేస్తానన్నాడు అనుకోండి, సంతోషపడతావా? సంతోషపడవా? అయ్యా నా జబ్బు తగ్గించంటే ఇక నీకు జబ్బే లేదు, వెళ్ళి చెక్ చేసుకో అన్నాడు అనుకో దేవుడు. లేదు నేను కూర్చుని తన ఉంచంటావా? సంతోషపడతామా? దేవుడు మన మనవి ఆలకిస్తే సంతోషం. సొలొమోను చేసిన 7 ప్రార్థనలకు ఆయన అన్నాడు, నేను నీ మనవుని నేను ఆలకించాను. నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును, దేవునికి స్తోత్రం చెప్పండి, నీవు కట్టించిన ఈ మందిరమును నేను పరిశుద్ధపరిచాను. దేవునికి స్తోత్రం అంటే అర్థం ఏంటి తెలుసా?
నువ్వు కట్టిన మందిరాన్ని నేను అంగీకరించాను, అటెస్ట్ చేశాను, అఫర్మ్ చేశాను, ఇది నాదే అని నేను సాక్ష్యం చెప్పాను. ఇప్పటివరకు నువ్వు కట్టించావు, ఇది నాదే అని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇక అంతేకాదు, ఏం చెప్తాడట, నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలా. అయిపోయింది. ఇక నా మనస్సు నా దృష్టి అక్కడ ఉండును. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అయితే ఇంకొద్ది సంవత్సరాలు గడిచేసరికి ఆ మందిరం పరిస్థితి ఏమైందో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాటను మరలా మనం చదువుతున్నాం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. అందరూ తెరిచి చూడండి. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదానని నీవు చూచుచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములను చూచితివా. చాలు. ఏమర్థమైంది మీకు? మందిరానికి అట్టగానే దేవుడు సంతోషపడిపోయి మురిసిపోయి సొలొమోనుతో ఏమన్నాడు? సొలొమోనా, నా మనసు నా దృష్టి ఎప్పుడు ఇక్కడే ఉంటాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతకాలం గడిచేసరికి దాదాపుగా 380 సంవత్సరాలు ఓర్చుకొని రాజులు మారుతున్నారు. యూదా రాజ్యాన్ని 19 మంది రాజులు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని 21 మంది రాజులు పరిపాలించారు సొలొమోను తర్వాత. వాళ్ళు చేస్తున్న పరిపాలనలో రాజులు, అధిపతులు, దైవజనులు, విశ్వాసులు లేక సంఘము, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వచ్చారు. ప్రవక్తలు పంపించాడు, వారితో మాట్లాడించాడు. మీరు ఇలా ఉండొద్దు అన్నాడు, మీతో ఉంటానన్నాను కానీ మీరు సరిగ్గా ఉండకపోతే మేము వదిలేసిపోతాను అన్నాడు. ఎన్ని చెప్పినా వినలేదు. చివరికి యెహెజ్కేలు కాలంలో, ఇర్మియా కాలంలో దేవుడు ఆ మందిరాన్ని వదిలేసిపోయాడు. వదిలేసిపోవడానికి ముందు, ఏమయ్యా నువ్వు ఉంటానన్నావు కదా, మనసు ఇక్కడే ఉంటుందన్నది కదా, మరి ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు అని ఎవరు అడుగుతారని, నువ్వు మాట తప్పిపోతావు అంటారని ప్రవక్తలకు ఎందుకు వెళ్ళిపోతున్నాడో చెప్పడానికి యెహెజ్కేలుకు దర్శనాన్ని ఇచ్చాడు. యెహెజ్కేలు, నరపుత్రుడా చూడు, నేను నా మందిరాన్ని విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేస్తున్న అత్యధికమైన హేయకృత్యములు చూచితివా అని కొన్ని చూపించాడు. ఒక్క నిమిషం ఆగండి. దీన్ని మనం ఎందుకు ఇప్పుడు ధ్యానం చేయాలంటే, ఈ కాలంలో మనమే ఆయన మందిరం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరు? ఆయన మందిరం. సొలొమోనుకు వాగ్దానం చేసినట్టే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే, మనతో కూడా ఆయన అలాగే ఉంటానని చెప్పాడు. ఆ రోజు గోడలు, రాళ్ళు, బంగారము, వెండి మొదలైన పదార్థాల చేత నిర్మించబడిన మందిరంలో ఆయన దృష్టి ఉంచుతానన్నాడు. ఇప్పుడు యేసు రక్తమిచ్చి కొన్నటువంటి సజీవమైన రాళ్ళైన మనమే మందిరంగా మన మధ్యలో ఉంటానన్నాడు. చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు, నేను వారిలో, అదండి, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారు దేవుడునయుందును, వారు నాకు ప్రజలయుందురు. కాబట్టి మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. చాలు చాలు. నేను వారి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారి మధ్యలో ఉంటాను, వారితో కలిసి సంచరిస్తాను, అంటే వారితో కలిసి బ్రతుకుతాను అని దేవుడు చెప్పాడు. ఆ రోజు అలాగే చెప్పిన దేవుడు మందిరాన్ని వదిలేసిపోయాడు. ఈరోజు మనము సరిగ్గా లేకపోతే మనల్ని వదిలేసిపోతాడు. పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధి లేని సంఘాలు నేను తరచూ చూస్తున్నాను.
బయటకు వెళ్తున్నాను, అనేక సంఘాల్లో వాక్యం ప్రకటిస్తున్నాను. కొన్ని చోట్ల దేవుని సన్నిధి బలంగా ఉంటుంది, కొన్ని చోట్ల అసలు దేవునికే సంబంధం లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమి నేర్చుకోవాలంటే అన్ని కాలాల్లోనూ ఒక్కటే రీతిగా ఉండే దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టలుగా బ్రతికామా మనతో ఉంటాడు. మందిరం అనగానే ఏం చెప్తాను నేను? కట్టబడిన కట్టడం ఒక మందిరం, రక్షణ పొందిన భక్తుల యొక్క సముదాయము సంఘం ఒక మందిరం, రక్షించబడిన కుటుంబం ఒక మందిరం, రక్షణ పొందిన వ్యక్తి ఒక మందిరం. పర్సనల్ టెంపుల్స్, ఫ్యామిలీ టెంపుల్స్, చర్చ్ యాజ్ ఏ టెంపుల్ అండ్ యాజ్ ఏ కన్స్ట్రక్షన్ ఇట్ ఈజ్ ఎ టెంపుల్. సార్వత్రిక సంఘము కూడా ఒక మందిరమే. సంఘం అంతట్లో దేవుడు ఉండాలంటే ముందు ఎక్కడ ఉండాలా? వ్యక్తిగా నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు ఉండాలా. జాగ్రత్తగా గమనించండి. అంటే అయ్యగారు ఇప్పుడు మన దగ్గర దేవుడు ఉండడా? ఉన్నాడో లేదో తెలుసుకోవడం ఎలాగా? దేవుడు మీతో ఉన్నాడో లేదో, దేవుడు నాతో ఉన్నాడో లేదో మనము తెలుసుకోవడానికి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తే దేవుడు వెళ్ళిపోయాడో అలాంటివి మన దగ్గర ఉండకుండా చూసుకుంటే చాలు, నాతో దేవుడు ఉన్నట్టే లెక్క. భక్తుడు పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక ఆఖరి అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. దయచేసి ఆ మాట చూడండి. త్వరగా నేను కొన్ని చిన్న చిన్న విషయాలు మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఆఖరి అధ్యాయం అనగా 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఏం చేయాలి? మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవునికి స్తోత్రం. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరు పరీక్షించాలా? నువ్వు తిన్నావో లేదో ఎవరు చెప్పాలా? నీ పొట్ట చెప్పాలా? నువ్వు తిన్నావో లేదో ఎవరు చెప్పాలా? నీ పొట్ట చెప్పాలా? అమ్మా ఇంకొద్దు అంటున్నావు అంటే అర్థం ఏంటంటే పొట్ట నిండిపోయింది అని నీకు తెలిసిపోయింది. పక్కోళ్ళు నువ్వు తినేసావు అన్నారనుకోండి, తినేసాను వెళ్ళిపోతే ఎవరికి ఆకలేస్తుంది? పక్కోళ్ళ సాక్ష్యం కాదు. అలాగే నీ భక్తికి ఎవరు సాక్ష్యం చెప్పాలా? నీకు నువ్వే. ప్రభు నీతో ఉన్నాడో లేదో, నీలో ఉన్నాడో లేదో నువ్వే సాక్ష్యం చెప్పాలా. సాక్ష్యం చెప్పంటే మన సాక్ష్యం మనం బలంగా చెప్పేసుకుంటాం. మీతో అన్నా ఉన్నారో లేదో కానీ అయ్యగారు ఎవరితోని నాతో అన్నా ఉన్నారో లేదో తెలియదు కానీ మీతో మాత్రం బలంగా ఉంటాడు, ఇలా చెప్తాం సాక్ష్యం. మీరు మంచోళ్ళు. ఒకవేళ నాతో లేకపోయినా మీతో ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనులు మనం చేయకూడదు. అంటే భ్రష్టులము కాకూడదు. భ్రష్టులు అంటే అన్నీ పోగొట్టుకున్నవారిని అర్థం. భ్రష్టుడు అంటే పూర్తిగా నష్టపోయిన అని అర్థం. చూడండి, గబగబా చూపిస్తాను. హెస్కేలు గ్రంథానికి రండి. హెస్కేలు గ్రంథములో హెస్కేలుని దేవుడు తీసుకెళ్ళి యెరూషలేములో ఉన్న మందిరపు ఆవరణ ద్వారం దగ్గర దించితే 3వ వచనంలో ఏమో తెలుసా? హెస్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో హెస్కేలుని తల వెంట్రుకలు పట్టుకొని పైకి లేవనెత్తి దేవుని యొక్క ఆత్మ తీసుకెళ్ళి యెరూషలేములో ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారం దగ్గర ఎక్కడ దించాడు? రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించాను. ఎక్కడ? యెరూషలేములో దేవుని మందిరంలో విగ్రహం ఉంది. ఏముంది? మందిరంలో ఏముంది? అందరూ చెప్పాలా? అది గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని మందిరం, నీళ్ళు ఏముండకూడదు? విగ్రహం. లేవండి, మా ఇంట్లో బొమ్మలు అవి లేవండి, ఫోటోలు అవి లేవండి. అవి లేకపోవచ్చు. విగ్రహం అంటే అర్థం ఏంటి తెలుసా? నీ దృష్టి దేని మీద ఎక్కువ ఉంటుందో అదే విగ్రహం. హిందూ ధర్మంలో కూడా విగ్రహాలు లేవండి. వాస్తవానికి దేవుని విగ్రహాల రూపంలో చేయకూడదండి. రాను రాను అలాగా భక్తిని మార్చుకుంటూ పూజారులు పంతుల వ్యవస్థ వచ్చాక భక్తులకు విగ్రహాన్ని నిగ్రహం కుదరడం కోసం చేశామన్నారు. అంటే ఏదో ఒకటి ముందు పెట్టుకోకుండా దేవుడు అంటే ఎలాగా? అందుకని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ముందు పెట్టుకొని, ఒక బొమ్మ, ఒక చెట్టు, ఒక రాయో, దానిలో దేవుణ్ణి చూసుకోవడం అనే ప్రక్రియ వచ్చింది. అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా దేవుడు ఆత్మరూపి అనుకున్న నువ్వు ఏదో ఒకటి పెట్టుకొని దానికి దండం పెట్టడం మొదలు పెడితే దేవుని ఎక్కడ తీసుకొచ్చావు? ఒక వస్తువులోకి తీసుకొచ్చావు.
ఇంకెక్కడికి వెళ్ళినా దాన్ని చూసి, ఎక్కడికి వెళ్ళినా అది చూసుకొని దండం పెట్టుకుని వెళ్ళడం మన సహోదరులకు దానికి అలవాటు. ఇప్పుడు మనలో విగ్రహం అంటే ఏంటో తెలుసా? మనము దేవుని వలె దేని వైపు ఎక్కువ ఇష్టపడతామో, మనసు పెడతామో అది విగ్రహం. నా మాట మీకు అర్థమైందా? యెరూషలేము మందిరంలో ఏముంది? విగ్రహము ఉంది. దేవునికి విగ్రహములతో ఏమి పొందిక? ఇందాక చదువుకున్న కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? క్రీస్తుకు బలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసకి విశ్వాసతో ఏమి సంబంధము? ఇప్పుడు విగ్రహం అంటే ఏంటో తెలుసా? కొందరికి వారి ఇల్లు విగ్రహం. ఏది? ఇల్లు కడుతున్నాం, గుడి మానేస్తాం. దేవుడి కంటే ఏది ఎక్కువైంది? కొందరు పిల్లల విగ్రహం. పిల్లలకు బాగోలేదు, పిల్లోడు బడికి వెళ్తున్నాడు, పిల్లోడు ఊరు వెళ్తున్నాడు, పిల్లోడు ఇంటికి వస్తున్నాడు, పిల్లోడు చూడ్డానికి వస్తున్నాడు, వస్తే కొందరు చుట్టాల విగ్రహం, కొందరు బట్టల విగ్రహం. ఏమంటే మంచి బట్టలు లేవు. మంచి బట్టలు లేకపోతే గుడికి రావద్దు అన్నాడు దేవుడు. అంటే ఏది నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే విగ్రహం. సింపుల్. కొందరు డబ్బు విగ్రహం, కొందరు బంధువుల విగ్రహం, కొందరికి అందం విగ్రహం. ఆ డెకరేషన్, ఆ మేకప్ దువ్వుకొని, తుడుచుకొని, అతుక్కొని, రాసుకొని గుడికి లేట్ అవుతూ ఉంటారు. కొందరికి వంట విగ్రహం. ఏది? భోజనం. సింపుల్గా చెప్పండి, ఒక్క మాటలో నువ్వు దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమించు. నీ బ్రతుకు నీకు ఇష్టం, నీ బిడ్డలు నీకు ఇష్టం, నీ ఇల్లు నీకు ఇష్టం, నీ పశువులు నీకు ఇష్టం. అది వద్దని నేను చెప్పట్లా. అవన్నీ 2వ స్థానంలో ఉండాల. మొదటి స్థానంలో ఎవరు? దేవుడు ఉండాలా. నేనైనా అంతే, నువ్వైనా అంతే. మొదటి స్థానంలో ఎవరు ఉండాలా? దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ. ఆ పూర్ణం అంటే అర్థం ఏంటి? పూర్ణం అంటే జీరో, గుండ్రంగా ఉండేలాంటిదని. అందులో కొలతలు ఉండవు. అందుకే బూర్లను ఏమంటారు? పూర్ణము అంటారు. లోపల నిండిపోయి ఉంటుంది, బయట గుండ్రంగా ఉంటుంది. లోపల గుల్లగుల్లగా ఉందనుకోండి, అది పూర్ణం కాదు. అది అంటే వెలితి లేకుండా, లోటు లేకుండా పూర్తిగా దేవుని స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా అన్న. ఏం చేయాలి మనం? పూర్తిగా. నెంబర్ 1, ఎవరైతే దేవుని పూర్తిగా ప్రేమించారో, హృదయపూర్వకంగా ప్రేమించారో చెక్ చేసుకోండి. నా దేవుని నేను లోపం లేకుండా ప్రేమిస్తున్నానా? నా కుటుంబంలో దేవునికే ప్రధాన స్థానమా? నా మనసులో దేవునికే ప్రధాన స్థానమా అని ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు అవును అని నీ మనస్సాక్షి సాక్ష్యం చెప్తాదో, 100 మంది చెప్పినా సరే దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. లేడు 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 అన్నా కూడా నువ్వు భయపడకు, దేవుడు నీతోనే ఉన్నాడు. నీ మనసు నీకు సాక్ష్యం చెప్పలా. ఊరందరూ అంటున్నారు. అప్పుడప్పుడు అంటారు, అయ్యగారు మీరు చాలా గొప్ప అండి, మీరు చాలా గ్రేట్ అండి. కానీ నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఎంత బలహీనున్నో నాకు తెలిసిన ఆయన. నేను ప్రేమించే విషయంలో, నీ సేవ చేసే విషయంలో నేను ఇంకెంత ఓడిపోయానో నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఇన్ని సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా దేవుని పనిచేస్తూ కూడా నేను కన్నీళ్లతో ప్రతిరోజు ప్రభు దగ్గర ఒప్పుకుంటాను, ప్రభువా నీ సేవ నేను ఇంకా నమ్మకంగా చేయలేకపోతున్నాను అయ్యా, టైం అయిపోతుంది. అండ్ అందరూ అన్నారు కదా అని చేయలేదంటే చేశానండి. వెనక తిరిగి చూస్తే బోల్డ్ లెక్కలు ఉన్నాయి. కానీ నాకు తృప్తి లేదు, ఇంకా నేను ఎక్కువ చేయాల్సి ఉంది. మన మనస్సు మన మీద నేరారోపణ చేయకూడదు. నెంబర్ 1, ఇశ్రాయేల్ ప్రజల్లో ఏముందండి? విగ్రహము ఉంది. అంటే అర్థం ఏంటి? దేవుని కంటే ఇంకా దేనినో ప్రేమించగలిగేటువంటి పరిస్థితి ఉంది. 6వ వచనంలో చదివాం. 2, నేను నా పరిశుద్ధ స్థలమును విడిచిపోవునట్లుగా వారు చేయుచున్న అత్యధికమైన హేయ కృత్యములను చూచితివా. ఏంటండి? 1 విగ్రహం, 2 హేయ కృత్యములు. అంటే అర్థం ఏంటి? అసహ్యమైన పనులు. కృత్యం అంటే పని, హేయం అంటే అసహ్యం. దేవునికి అసహ్యమైన పని ఏది నీలో ఉన్నా, నేను దాని వివరాలు చెప్పక్కర్లా. ఏంటి అసహ్యమైన పనులు? దేవునికి నచ్చని పనులు ఏంటి? మనం మంచి బట్టలు కట్టుకోవడం నచ్చదా? మనం మంచి తిండి తినడం నచ్చదా? మన స్నేహితులు కలిగి ఉండడం నచ్చదా? డబ్బు సంపాదించుకోవడం నచ్చదా? ఇది కాదు. ఆహారము కాని దానికోసం మీ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని అడిగాడు దేవుడు. దేనికోసం? నువ్వు కొనుక్కో, నువ్వు తిను. అది తిండి కానిది కొంటున్నావు నువ్వు. డైరెక్ట్గా చెప్తాను, తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, దేవుళ్ళలోకి వచ్చాక తాగరు. ఒకడు ఎవడన్నా కర్మగాలు తాగాడు అనుకోండి, నువ్వేమీ కంగారు పడిపోకు, దేవుడు నీతో ఉండడం.
ఎవరుండరు? గట్టిగా చెప్పండి, ఎవరుండరు? ఎందుకని? అసహ్యమైనకి అసహ్యమైంది చేస్తూ దేవుడు నాతో ఉన్నాడంటే ఎలా? అర్థమవుతుందా? ఆదివారం నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో లేవు. దేవుడు నచ్చుద్దా నచ్చదా? నువ్వు కంగారు పడిపోకు, దేవుడు నీతో ఉండడం. నేను అందుకే గుండెలు పగలగొట్టుకుంటాను. నేను వారమంతా నీది, ఒక్కరోజు దేవుంది. ఆ రోజే నీకు పని తగులుతుంది, నేను కాదన్నాం. ఆ రోజే చుట్టాలు వస్తారు. నువ్వు ఎంత గొప్ప సాక్ష్యాలు చెప్పినా, ఎంత దీర్ఘ ప్రార్థనలు చేసినా, ఎంత గొప్ప గొప్ప కానుకలు ఇచ్చినా నాకు సంతోషం అవుద్దేమో కానీ దేవుడు సంతోషం అవ్వదు. నీ కానుకలు ఎవరికి కావాలి? నువ్వు కావాలి. అందరం గొప్పవాళ్ళం అని చెప్పను నేను. మార్చుకుందాం నిదానంగా, నెమ్మదిగా 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 నెమ్మదిగా. దేవునికి ఇష్టము లేని అలవాట్లు, దేవునికి ఇష్టము లేని పనులు, దేవునికి ఇష్టము లేని మాటలు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు. ఏం చేస్తారండి? అలవాటు కదా మనకి. అసహ్యమైన పనులు. అర్థమవుతుందా? ఉదయాన్నే లేచి మొహం గడకుండా తిరిగే పిల్లలు చూసి ఎవరు సంతోషిస్తారండి? ఏమన్నా సంతోషిస్తారా? వారానికి ఒకసారి స్నానం చేసేవాడిని, తినేసి చేయగడుకోకుండా తిరిగేవాడిని, మంచం మీద పడుకొని 10 గంటల దాకా దొర్లేసి ఆ మంచం ఎత్తకుండా బెడ్ సర్దుకోకుండా వెళ్ళేవాడిని చూసి అబ్బా నా కొడుకు ఎంత గారం అంటారా? వీడి పనికిమాలిన అయిపోతాడు అనుకుంటారా? అంటే క్రమబద్ధము కాని జీవితం. ఏ జీవితం ఇది? అలవాటు లేని జీవితం, క్రమం లేని జీవితం. ఉదయం లేవగానే ఇల్లంతా ఎవరు శుభ్రం చేసుకుంటారండి? ఎవరు చేయరా? ఎవరు అనంటే మీరు ఏం చెప్పాలా? అందరూను దేవుని స్తోత్రం. పొద్దుకి అంతసేపు అయింది, ఇంక ఇల్లు గుమ్మాలు తొడలేదు అని అత్త తిడుతుంది, కోడలు సనుక్కుంటుంది. కొద్ది రోజులు కోళ్ళు అత్త అవుతుంది, ఈవిడ కోళ్ళ మీద సనుక్కుంటుంది. సనుక్కొని ఎలా ఉన్నా ఆ పని చేయాల్సిందే. ఎందుకని? శుద్ధి. ఇప్పుడు చెప్పండి, శుద్ధి లేని జీవితం, క్రమం లేని జీవితం, దేవునికి నచ్చని అలవాట్లు, హేయకృత్యాలు. 1 ఉన్నా 2 ఉన్నా, 100 మందిని చంపినా, ఒకరిని చంపినా అంతకుడేనా? లేదండి ఆడు 100 మందిని చంపాడు అంతకుడు, నేను ఒక్కడనే చంపాను, నేను అంతకుని కాదనొచ్చా? ఒకరిని చంపినా 100 మందిని చంపినా అంతకుడే. ఒకరిని చంపినా 100 మందిని చంపినా ఒకటే ఉరిశిక్ష. 100 ఉరిశిక్షలుగానే ఎత్తారా? కనుక మన జీవితంలో గుర్తుపెట్టుకుందాం, దేవుడు నీతో ఉండాలంటే నెంబర్ 1 దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించకూడదు. నెంబర్ 2 దేవునికి ఇష్టం లేని అసహ్య కార్యాలను నువ్వు చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. 3వది 10వ వచనం చూడండి. దేవుని యొక్క మందిరంలోనికి ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. గోడ కన్నం వేసి లోపలికి రా నాయన అని. అక్కడ ప్రాకెడి సకల జంతువుల ఆకారములు, హేయమైన మృగముల ఆకారములు అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూ రాయబడినట్టు కనబడిను. ఒక్కొక్కరు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలు పెద్దలు 70 మంది వారి మధ్య సాఫాను కుమారుని అజన్య ఆ ఆకారం ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. ఇది చాలా పెద్ద విషయం, కానీ మీకు సింపుల్ చెప్తాను. ఇశ్రాయేలు సమాజం అంతటికి 70 మంది పెద్దల దేవుడు మోషే కాలంలో నిర్ణయించాడు. మోషే ఈ సంఘమును అనగా ఇశ్రాయేలు సమాజాన్ని నాకు అనుకూలంగా నడిపించడానికి నీకు తోడుగా 70 మందిని ఆయా గోత్రాల్లోంచి పెద్దలను ఏర్పాటు చేస్తున్నాను. నీ ఆత్మ వారి మీద కూడా ఉంచుతాను. వీళ్ళందరూ కలిసి ప్రజలకు దేవుని వైపు వారి జీవితాలు కొనసాగేలాగా దేవుని కట్టడలు చట్టాలు నేర్పించి నడిపించాలా అని చెబితే ఈ 70 మంది పెద్దలు ఏం చేస్తున్నారు? ధూపం పట్టుకొని, ధూపం పట్టుకొని గోడల మీద పురుగులు, పక్షులు, జంతువులు, పాములు అన్ని రకాల బొమ్మలు రాసి వాటికి ధూపం వేస్తున్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి తప్ప మిగతా వాటిని ప్రశంసిస్తున్నారు. ధూపం అంటే స్తుతి, ధూపం అంటే ఏంటి? పొగడ్డం. ఇప్పుడు సంఘంలో అందరూ పెద్దలే, దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరికైనా పని అప్పగించామనుకోండి మిగతా వాళ్ళ బాధ వస్తుంది. మన సంఘం అలా కాదు. కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త మనసు మార్చుకోండి. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఎవరికో ఒకరికో పని చెప్తాం. నువ్వు చేయకపోయి ఎవడైనా చేసేవాడు చూస్తే బాధపడిపోయి, అంటే చాలా సంఘాల్లో చూస్తున్నాను నేను, కంప్లైంట్ వస్తూ ఉంటాయి. మన సంఘంలో అలాంటి రాకూడదని అనుకుంటున్నాను. అంటే ఎవరికి అప్పగించలేదు అనుకోండి నేను ఇంకాను, ఒకవేళ మీకు ఆ బాధ్యత అప్పగిస్తే. ఇప్పుడు ఎవరు పెద్దలు? అందరూ పెద్దలే. దేవుని స్తోత్రం చెప్పండి. బాధ్యత గలవారు అందరూ, సంఘం నాది అనుకున్న వాళ్ళందరూ, ఈ మందిరం మాది అనుకున్న వాళ్ళందరూ పెద్దలే. ఎవరిని పొగడాలి మనం అందరం కలిసి? గట్టిగా చెప్పండి. 3వది ఏంటి? దేవుని ప్రశంసించాల్సిన చోట ధూపం ఎవరికి వేస్తున్నారు? విగ్రహాలకు,
పక్షులకు, పశువులకు, పురుగులకు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. మొదటిదేంటి? మందిరంలో విగ్రహం అనగా దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. రెండవదేంటి? అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, దేవుడు వదిలేస్తాడు. మూడవదేంటి? అధికారముగా, పెద్దలుగా, బాధ్యత గలవారుగా ఉన్న నువ్వు, సంఘములో ప్రధాన స్థానంలో ఉండాల్సిన నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి తప్ప దేవుని గాక ఇంకెవరికి నువ్వు ప్రశంస చేయకూడదు. ఎవరిని మెచ్చుకొని పొగిడి నువ్వు దేవుడిలాగా ఉన్నావు బాబు, కొంతమంది నువ్వు దేవుడిలాగా వచ్చావు బాబు. దేవుడిలాగా వచ్చాడా? మా దేవుడి దయవల్ల నువ్వు సహాయం చేసావు బాబు అనాలా. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడి దయవల్ల దేవుని సహాయం నీ వల్ల మాకు దొరికిందని చెప్పాలి. అంతే. నువ్వు దేవుడిలాగా, డాక్టర్ గారు మీరు దేవుడిలాగా. డాక్టర్ అంటాడు ఐ ట్రీట్ గాడ్ హీల్స్ అని. నేను వైద్యం చేస్తాను, దేవుడు బాగు చేస్తాడు. డాక్టర్లు అలాగే చెప్తారు, మీకు తెలుసో తెలియదు. నేను వైద్యం చేస్తాను, దేవుడు బాగు చేస్తాడు. కాదు బాబు నువ్వే నాకు దేవుడు, నెత్తి మీద కొబ్బరికాయ కొట్టండి పట్టుకెళ్ళి. దేవుడు కొట్టాలి కదా. దేవుడికి ఏం కొట్టాలా? నెత్తి మీద కొబ్బరికాయ కొట్టండి వరుసగా 4 వెళ్ళి దేవుడిని అంటాడు లేదు తిరిగినప్పుడు. ఓకేనా? ఇక 4వది ఏంటో తెలుసా? ఆ మందిరంలో ఉన్న స్త్రీలు ఎవరు? ప్రార్థన చేయాల్సిన వాళ్ళు, కన్నీరు కార్చాల్సిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి 14వ వచనంలో. యెహోవా మందిర ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నారు? తమ్మూజు దేవత అంటే ఆకాశరాణి అని ఒక దేవత ఉంది వాళ్ళకి. ఆ దేవత కొడుకు పేరు తమ్మూజు. ఈ తమ్మూజు దేవతే మాకు పంటలు పండిస్తుంది, ఆయుష్నిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది అని దాన్ని చూసి ఏడుస్తున్నారంట. అంటే అర్థం ఏంటి తెలుసా? అప్పుడప్పుడు బాగా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఈ మధ్యలో ఒకరు ఫోన్ చేశారు, అయ్యారు మా ఇంట్లో బాధలు తగ్గలేదు, మా అమ్మ ఫోన్ కట్టించుకోవడానికి వెళ్ళిపోతానంటే ఏం చేయమంటారని. పోనీ అన్నాను నేను. ఏం చేయాలా? పోనీ. దేవుని సందులో ప్రార్థన చేయడం కంటే పోమ్ మీద మనసు వచ్చింది నీకు, పో. ఇంకెప్పుడు నన్ను ప్రార్థన చేయమని అడగకూడదు. పిల్లలకు నువ్వు నిమ్మకాయ పెట్టావు పెట్టుకో, దిష్టి చుక్క పెట్టావు పెట్టుకో, తల దగ్గర చీపురు పెట్టావు పెట్టుకో, చెప్పులు ఎట్టావు పెట్టుకో, చెప్పుల దుకాణంలో పడుకో పెట్టుకో. నాకే? నువ్వు దేవుని కంటే ఎవరి కోసం ఏడుస్తున్నావు? నీ పిల్లలకు బాగు చేసేవాడు దేవుడు, నీ కుటుంబానికి మేలు చేసేవాడు దేవుడు, నీ కాపుదలు ఇచ్చేవాడు దేవుడు, నీ క్షేమం ఇచ్చేవాడు దేవుడు. ఇవి గాక దేవుని కంటే ఇంకా దేన్నో నువ్వు ఆశ్రయిస్తున్నావంటే ఎక్స్టర్నల్ పవర్స్. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నట్టు? తమ్మూజు దేవత కోసం ఏడుస్తావు. మంగళవారం పూట వెళ్తారా? ఆదివారం పూట ఆడు చూశాడండి, ఆ చెడిపోడు మమ్మల్ని పట్టుకున్నాడండి, ఆడు వచ్చి ముట్టుకున్నాడండి. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు ఇప్పుడు? నీకు తెలుసా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎవడైనా మన ఊళ్ళో చెడిపోడు నాకు పెట్టమనండి. ఎవరికి? నాకు చెడు పెట్టమనండి, చేతబడి చేయమనండి. వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాను. సలంటికులా, గోల్డా, మట్ట, బట్టల. మన దగ్గర రాదండి. ఓ పాస్టర్ అన్నయ్య నాకు చెడు పెట్టేశారు అన్నయ్య. పెట్టేశారా? పెడితే పెడతారు, ఎందుకంటే నీ భక్తి బలహీనమై ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నీరు ఎటువైపు పారుతుంది? పల్లానగా ఎత్తుగా? నువ్వు పల్లంగా ఉన్నావు, అందుకే వచ్చింది. మరి అది నువ్వు ఎత్తుగా ఉండి ఎందుకు వస్తావు చూద్దాం. నువ్వు బలంగా ఉండు దేవుళ్ళు ఎందుకు వస్తావు చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు నీకు తెలియజేస్తాడు. తమ్మూజు దేవత అనగా దేవునికి చేయాల్సిన ప్రార్థన ఇంకెవరికో చేయటం, దేవుని అడగాల్సిన సంగతులు ఇంకెవరినో అడగడం ఉందా? ఒకవేళ జాగ్రత్త. ఫైనల్గా 25 మంది పెద్దలు ఏం చేస్తున్నారంట? ఆఖరి వచనంలో ఉంది 16వ వచనంలో. తూర్పు వైపు ముఖాలు పెట్టి దేవునికేమో వీపు చూపించి సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? దేవుని స్తోత్రం చెప్పండి. విత్తనాలు వేసినప్పుడు భూమికి పూజ చేస్తారా? కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు పెట్టి భూమి తల్లి బాగా పండమ్మా అని, కోత కోసినప్పుడు అరటిపళ్ళు పెట్టి ఇంకోసారి కొన్ని కోళ్ళు కోసి చేస్తారా? చేదా? ప్రకృతి ఆరాధన. దీన్ని ఏమంటారండి? ప్రకృతిని ఆరాధించడం. సూర్యుడు ఎవరు? దేవుడా? నక్షత్రం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మరి దేవుడిని కాకుండా దేవుడిని చేసినోడు దండం పెడితే ఎలాగా? ప్రకృతిలో దేనికి నువ్వు నమస్కారం చేసినా, ఎవరికి? ప్రకృతిలో దేనికి నమస్కారం చేసినా దేవునికి వీపు తిప్పునట్టే. ఇలా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, వరుసగా గుర్తు చేసుకుందాం. టోటల్గా చెప్తే యేసే నా రాజు. దేవునికి స్తోత్రం. కుమారుడు జొనాథన్ చదివిన వాక్యంలో ఏమని తెలుసా? కొందరు తమ రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయింతురు, మనమైతే
మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాం. వారందరూ ఏం చేశారు? కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలబడ్డాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నీ అతిశయం దేని మీద? దేవుడా లోకమా? దేవుడా మనుషులా? దేవుడా డబ్బులా? దేవుడా బలమా? దేవుడా జ్ఞానమా? అంటే సింపుల్గా చెప్పాలి, నా దేవుడే. దేవునికి స్తోత్రం. ఏమండి, చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి? సండే స్కూల్ పాట. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి? ఎవరు నేర్పారు? లేదండి, మా ఇంటి దగ్గర ఒకటి పెంచుకున్నాడండి, ఆడు గుడ్లోంచి తీసాడండి, ఆడు ఎగరడం నేర్పాడండి. అందా? మన తండ్రి, మన తండ్రి, మన తండ్రి దేవుడే, అన్నీ ఇచ్చిన దేవుడే, ప్రేమ పూర్ణుండైన దేవుడే. ఎవరు నేర్పారు? చిన్న పువ్వును పట్టుకో, చిన్ని పుష్పమా నీకు అందమెవ్వారిచ్చిరి. జోనాథాన్ ప్రైమర్ కొట్టాడు, షడ్రకు రంగేశాడు, బాబీ గీతలు గీశాడు, అందంగా వచ్చాను. అందా? పువ్వుకి అందం ఎవరు ఇచ్చారండి? మన తండ్రి, మన తండ్రి, మన తండ్రి దేవుడే, అన్నీ ఇచ్చిన దేవుడే, ప్రేమ పూర్ణుండైన దేవుడే. చిన్నపిల్లలను పట్టుకొని భోజనం నవ్వుతున్నావే, ఎవరు నేర్పించారంటే మా అమ్మ వినయలో జాయిన్ చేసింది, వాళ్ళు ప్రైవేట్ క్లాస్ పెట్టారు, నాకు నవ్వడం నేర్పారు. అందా? పక్క నవ్వే పాపాయి నవ్వులు ఎవ్వరు నేర్పారు అంటే అంటది, మన తండ్రి, మన తండ్రి, మన తండ్రి దేవుడే, అన్నీ ఇచ్చిన దేవుడే, ప్రేమ పూర్ణుండైన దేవుడే. అంత నీరసంగా ఉన్నావు. ఎలా బలం వచ్చిందంటే ఓఆర్ఎస్ తాగానండి. ఓఆర్ఎస్ తాగితే బలం వచ్చిందా? అయితే ఓఆర్ఎస్ నీకు దేవుడు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఎవరు ఇచ్చారు బలం నీకు? దేవుడు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు గంజి తాగినా బలం వస్తుంది, ఆ గడికి నీళ్ళు తాగినా బలం వస్తుంది. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓఆర్ఎస్ తాగాం. డబ్బులు లేకపోతే ఏం చేస్తాం అన్న చెప్పు? నోరు మూసుకొని నీళ్ళు పెట్టుకొచ్చి తాగేసి, ప్రభా ఇయ్యే నా దిక్కు అనుకుని గంజి తాగేసి, ఆ గంజి కూడా ఎప్పుడుది? ఏడు గంజి కాదు, ఎప్పుడుది? రాత్రి చల్లగంజి తాగేస్తే అందులో నుంచే బలం వచ్చేది. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఆశపడితే శక్తినిచ్చేవాడు దేవుడే, బలాభివృద్ధి కలగజేసేవాడు దేవుడే, కృంగిన వారు లేవనెత్తివాడు దేవుడే, బలహీనను బలపరచువాడు దేవుడే, ఇశ్రాయేలును కాపాడు దేవుడే, నా కేడెమును మోయేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశపడదాం. దేవుడు నీతో ఎప్పుడు ఉండాలనుకుంటున్నాడు. వదిలేసిపోయేలాగా నువ్వు చేసుకోవద్దు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఒక్కడవు ఈజ్ ఈక్వల్ టు ప్రపంచం. ప్రపంచం అంతా ఎదురొచ్చినా నువ్వే గెలిచేస్తావు. దేవుడు లేకపోతే ప్రపంచం అంతా నీతో ఉన్న ఒక్కడి చేతిలో ఓడిపోతావు. ప్రభు పాదాలకు అప్పగించుకుందాము, ప్రార్థన చేద్దాం. దయచేసి గబగబాతాల మంచి కండు మూసుకోండి. దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని, నాయనా ఇశ్రాయేలు మందిరమును నిరంతరము నీ దృష్టి ఉంచుతానని చెప్పి సొలొమోనుకు వాగ్దానము చేసి ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి దుష్కార్యముల వలన, అవిధేయత వలన నీ వైపు వీపు తిప్పిన కారణాన్ని వదిలిపోయి ఎన్నో శ్రమలు వారు పొందినట్లు చేయబడ్డారు. నాయన నీ మనసును తిప్పుకున్నావు. మేము అట్టివారము కాకుండా నీకు ఇష్టలుగా బ్రతకడానికి, మా బుద్ధిని, బ్రతుకును, ప్రవర్తనను మార్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఓసారి పరిశీలన చేసుకొని చూడు, ఓసారి పరీక్షించుకొని చూడు. ఈ మాటలు వింటున్న నీవు ప్రభు నీతోనే ఉన్నాడని సాక్ష్యం చెప్పగలవా? భ్రష్టులు కాకపోతే, విశ్వాసములో బలహీనము కాకపోతే, దేవునితో స్నేహము చేయ విషయంలో, దేవుని హృదయం నిండా నింపుకొని ఆయనతో కొనసాగే విషయంలో అల్పుడువు కాకపోతే దేవుడు నీతో ఉన్నట్టే. ఎక్కడైనా బలహీనత ఉందేమో సరి చేసుకుందాం. తప్పులు, బుద్ధిహీనమైన కార్యాలు, బలహీనమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో సరి చేసుకుందాం. మనుషులం కదా. కన్న తండ్రి ఆయనతో చెప్పుకుంటే, పశ్చాత్తాపడితే క్షమించి దిద్దుబాటు చేయగలడు. బ్రతుకులన్నీ మేలుతో నింపగలడు. ప్రార్థన చేద్దాం, అప్పగించుకుందాం. పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. నీ మాటలు గ్రహించగలిగే జ్ఞానం మాకు ఇవ్వండి. ఎన్నుమార్లు తండ్రి కుమారులతో మాట్లాడినట్టు, స్నేహితులు స్నేహితులతో ముఖాముఖి మాట్లాడినట్టు లాలించి, ప్రేమించి, బుజ్జగించి, హెచ్చరించి మాతో మాట్లాడుతున్నారు. ఎవరు ఎప్పుడు ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు కూడా వెళతారో తెలియదయ్యా. కనికరం చూపు, దీవెనతో నింపు. ఈ మాటలు మా బ్రతుకులకు మేలుగా మార్చి, యెరూషలేము మందిరం మీద నీ కనుదృష్టి ఉంచుతానని చెప్పినట్టుగానే మాతో కూడా సదాకాలం ఉంటానని చెప్పారు కనుక మీకు దూరం కాకుండా బ్రతకడం మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.